మంచిర్యాల జిల్లా సుబ్రాంపల్లి గ్రామంలోని ఇటుకల బట్టీలో మృతి చెందిన వలస కూలీ జితేన్ దర్వా కేసును పోలీసులు ఛేదించారు. వలస కూలీల మధ్య చెలరేగిన వాగ్వాదం హత్యకు దారితీసిందని తెలిపారు. పథకం ప్రకారమే జితేన్ను హతమార్చినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. అలా ఎంత మనకి మీరే కనబడుతున్నారు. వాళ్ళే హీరోలు అయితే సార్ దగ్గర అట్లా మొన్న జరిగినటువంటి కత్తరసాల అవుట్స్కట్స్లో జరిగినటువంటి మర్డర్ కేసులో నిందితులైనటువంటి రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్, ఇంకొక వ్యక్తి, టోటల్ 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని వీళ్ళని విచారించగా వీళ్ళు ఈ కూలి పని కోసం ఒడిస్సా నుంచి ఇక్కడ బ్రిక్స్ క్లీన్లో పనిచేయడానికి వచ్చారు. ఇటుక బట్టిలో వీళ్ళు ఒక 15 మంది 20 మంది రావడం జరిగింది. అందులో ఈ 6-7 మాత్రమే ఇక్కడ బ్యాచిలర్గా ఉన్నారు. మిగతాదంతా కూడా ఫ్యామిలీతో సహా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఇట్టి క్రమంలో 4వ తారీఖు నాడు వీళ్ళకు ఫస్ట్ జీతాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూలీ ఇవ్వడం జరిగింది. ఆ కూలీ ఇచ్చిన డబ్బులతోని ఈ కూలీ వాళ్ళు ఈ 3తో పాటు ఇంకో 4 వ్యక్తులు కూడా, చనిపోయిన వ్యక్తి ఇంకో 3 వ్యక్తులు, మొత్తం టోటల్ 7 ఒక రూమ్లో కూర్చొని ఇటుక బట్టే వద్దనే బాగా మందు తాగడం జరిగిన తర్వాత వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ ప్రకారం ఏంటంటే సెల్ ఫోను ఈ మృతుడు జితేందర్ తన భార్యకు ఫోన్ చేసే క్రమంలో తరచుగా వీళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారనే ఉద్దేశం ఒకటి. రెండోది ఫోన్ కట్ చేశారని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవలో భాగంగా A3ని మృతుడు జితేందర్ కొట్టడం జరిగింది. చేతిని కొడితే వీళ్ళంతా 3 కూడా కలిసి జితేందర్ని బాగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక టావెల్, చున్నీ, మఫ్లర్ లాంటి దాంతో మెడకు గొంతు స్ట్రాంగులేట్ చేసి చంపేయడం జరిగింది. చంపిన తర్వాత సాయంత్రం 6-7 ప్రాంతంలో ఆ వ్యక్తిని రూమ్లో ఉంటే ప్రమాదం అని చెప్పేసి అక్కడ పక్కన గల 2 వేప చెట్టు కిందికి లాక్కెళ్ళి శవాన్ని అక్కడ పారేసి అక్కడ ఉన్నటువంటి తిరుపతి అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. అక్కడ బ్రిక్ స్క్రీన్లో పనిచేయడానికి చేసిన బట్టే మాకు వచ్చిన బ్రిక్ స్క్రీన్ ఓనర్ మాకు ఇన్ఫర్మేషన్ చేస్తే మేము పోయి ఆ శవాన్ని పరిశీలించి ఆ నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ పట్టుబడిన నేరస్తుల వద్ద టావెల్ ఒకటి, యూజ్ చేసిన టావెల్ ఒకటి, ఒక చెప్పుల జత ఒకటి, షూ జత ఒకటి, సెల్ ఫోన్లు 2, మృతుడి బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ప్రాపర్గా ఇంటర్వ్యూషన్ చేసి వీళ్ళు మోటివ్ మెయిన్గా తన భార్యకు ఫోన్ చేస్తున్నారన్న ఉద్దేశంతోనే వీళ్ళు గొడవపడడం జరిగింది. మృతుడు ఆ కారణంతోనే గొంతు పిసికి చంపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో ఇంకా దర్యాప్తు ముందుకు పోయి ఇంకేమైనా నిజాలుంటే కూడా తెలుస్తుంది. ఈ పట్టుబడ్డ నిందులు ఇద్దరిని కూడా JFCN కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇందులో ఒకరు జునైలో ఉన్నట్టుగా తేలుతుంది. వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయించి ప్రాపర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒడిస్సా సంబంధించిన వీళ్ళు ఒక గంట లేట్ అయితే వీళ్ళంతా కూడా మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళి మంచిర్యాల వైపు పోయే క్రమంలో మంచిర్యాలలో సిఐ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు, శ్యామ్ పటేల్ ఇద్దరు కూడా వెంబడే స్పందించి వాళ్ళని ఇది చేయడం జరిగింది. వాళ్ళ హస్నాబాద్ రోడ్లో వాళ్ళని పోయే క్రమంలో పట్టుకోవడం జరిగింది.